హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు వీడియోకి వస్తే సంక్రాంతి వచ్చేస్తుంది కదండి. సంక్రాంతి ఎలా ఉన్నా ముందు పనులు చాలా ఉంటాయి కదా. హౌస్ క్లీనింగ్ మెయిన్, అది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. అంటే 2 days షేర్ చేస్తున్నాను. హౌస్ క్లీనింగ్ చేయడం, అలాగే షాపింగ్ కూడా ఉంటుంది కదా, అవి రెండు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంటే ఎక్కువ తీయలేదులేండి, ఎందుకంటే క్లీనింగ్ అంటే చాలా పని ఉంటుంది కదా. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను. ఈ మధ్య వీడియోస్ కూడా రెగ్యులర్గా అందుకే పోస్ట్ చేయట్లేదు. ఇల్లు దులపడం సరిపోతుంది, ఇంకా వీడియో తీయడం కుదరట్లేదు. అందుకే వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. అందుకే ముగ్గులు కూడా డైలీ పోస్ట్ చేద్దాం అనుకుంటే వర్షాలు ఈ మధ్య డైలీ, అంటే ఎక్కువ వర్షం కాకపోయినా అలా చినుకు పడుతూనే ఉంటుంది కదా, దానివల్ల కుదరట్లేదు. అందుకే అవి కూడా పోస్ట్ చేయడానికి అవ్వట్లే. వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా కుదరట్లేదు. ఇంకా వీడియోలోకి వస్తే, ఇంకా ఆ రోజు ఇడ్లీ పెట్టుకున్నాము. ఇడ్లీ అలాగే శనగపిండి చట్నీ. నాకు ఇడ్లీలో శనగపిండి చట్నీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీ పండగ పనులు ఎలా జరుగుతున్నాయి, మీరు షాపింగ్ చేసేసారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఒక పక్కన ఇడ్లీకి ప్రీహీట్ చేస్తూ ఒక పక్కన అయితే అదే శనగపిండి చట్నీ చేస్తున్నాను కదా, దానికైతే తాలింపు వేసుకున్నాను. అంటే బొంబాయి చట్నీలా సింపుల్గా కాకుండా మనం పూరీకి చేసుకుంటాం కదా కర్రీ, ఆ టైప్లో బంగాళదుంపలు, క్యారెట్స్, ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేశాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను, అందుకే ఏం చేయట్లేదు ఇందులో. అలాగే త్వరగా ఈ పని కంప్లీట్ చేసేసి వంటిల్లు క్లీన్ చేయాలి. ఈరోజైతే వంటిల్లు స్టార్ట్ చేసాము. వంటిల్లు 2 days ఆర్ 3 days అయినా అవుతానే ఉంది. అంటే నేను పుట్టప్పుడు మామూలుగా దులిపేస్తాం కదా, సంక్రాంతికి మాత్రం మొత్తం అన్నీ తీసేస్తాము. అంటే వంటింట్లో మనం ఎన్ని సామాన్లు ఉంటాయి కదా, చాలా సామాన్లు ఉంటాయి, అవన్నీ కూడా తీసి బయటను వేసి కడుక్కుని ఆ తర్వాత మళ్ళీ సర్దుతాము. అందుకని ఎక్కువ టైం పడుతుంది. మీకు ఇక్కడ కొన్ని సామాన్లు మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఏం చేసామంటే అన్నీ ఒకేసారి అంటే కడగలేము కదా, సంచుల్లోకి తీసేసాము. కొన్ని అంటే ఈరోజు చాలా మట్టుకు కడిగాను, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 2 సంచుల్లో ఉన్నాయి కడగడం, అలా చేశాను. ఇందులో కొన్ని ఏం చేశానంటే తీసేస్తున్నాను. మొత్తం వంటిల్లంతా సామాన్లతో నిండిపోతుంది. మనం ఇప్పుడు బూస్ట్, ఈ హార్లిక్స్లు ఇవి తెచ్చుకుంటాం, అవి గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా సార్లతో ఇచ్చినవి, ఇవే ఉన్నాయి. ప్లాస్టిక్ సామాన్లు ఎంత ఎక్కువ ఉన్నాయో, అవి సెల్ఫ్ల్లో ఉంటే అసలు తెలియట్లేదు ఇన్ని ఉన్నాయని. బయటికి తీసిన తర్వాత తెలిసింది ఇన్ని సామాన్లు ఉన్నాయా అని. ఇంకా కొన్ని డబ్బాలు కూడా, పప్పులు అవి కూడా తీసేసి ఆ డబ్బాలు కూడా కడిగేసి ఆరిన తర్వాత మళ్ళీ మనం సరుకులు పోసుకుంటాం కదా, అందుకని చెప్పి పళ్ళాల్లో అయితే తీసాను. ఒక పక్కన వంటిల్లు క్లీన్ చేస్తున్నాము, అలాగే ఒక బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేస్తున్నాము. ఈ బెడ్రూమ్లో ఏంటంటే మా అబ్బాయివి అలాగే మిషన్కి సంబంధించిన బట్టలు, దుప్పట్లు అలా కొన్ని ఉంటాయి. మిగతావన్నీ కూడా గ్లాసు ఐటమ్స్ ఉంటాయి కదా, గాజు గిన్నెలు, అలాగే వంటింట్లో వాడుకోలేని సామాన్లు కొన్ని స్టీల్ ఉంటాయి. అవి బియ్యం డబ్బా ఈ పక్కన పెడతాము, అవి ఉంటాయి అన్నమాట. అంటే స్టీల్వి అన్నీ అటుకు మీద పెట్టేయచ్చు, కాకపోతే ఎప్పుడైనా మనకు అవసరమైతే అత్తమానం అటుకు మించి తీయలేము కదా, అందుకని ఈ గదిలో అట్టపెట్టిలో పెట్టేసి, ఎలాగ మనకి సెల్ఫ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి అవి, ఇంకా పెద్ద బొంతలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ రూమ్లోనే ఉంటాయి. ఇంక ఇవన్నీ వాటర్ బాటిల్స్ కూడా పడేయట్లేదు, అన్నీ కూడా ఒక సంచిలో వేసి వంటింట్లో అటుకు మీద పెట్టేస్తే మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి అక్కడ పెట్టాము. ఇంక ఇవన్నీ కడిగిన సామాన్లు ఇప్పుడు సర్దేస్తున్నాను అనమాట. గ్రైండరు, మిక్సీ ఒక సెల్ఫ్లో పెట్టాను. ఇంక ఇవన్నీ సర్దలేదులేండి, సర్దాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి సర్దుతాను. ఇవన్నీ తీసి పక్కే సర్దేశానులేండి. ఇంక ఇవే పైన ఉన్నవన్నీ మనం హాట్ బాక్సులు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా, అవన్నీ పైన పెట్టేశాను. ఇంకా ఈ సెల్ఫ్లన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా కడగాలి. ఇంకా నేనేం చేయలేదు, అవి కూడా కడిగేసి మొత్తం అంతా వంటలు మళ్ళీ సర్దుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా సర్దుకున్నానని. ఇంక ఇక్కడ ఈ స్టీలు బియ్యం డబ్బా, అంటే బియ్యం వాడట్లేదు, ఇందులో వేయట్లేదు. అందుకని చెప్పి ఏం చేశానంటే ప్లాస్టిక్ అన్నీ బాగా ఎక్కువైపోయినాయి.
ఇంక ఇవన్నీ మూతలు పెట్టేసి డబ్బాలు ముందు మామూలుగా కడిగి డబ్బాలో వేసాము. ఆరిన తర్వాత వర్షాలు కదండి, ఇవి కడిగి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం. అందుకని గబగబా తీసి డబ్బాలో వేసి పక్కన పెట్టేసాము. ఇంక ఇప్పుడు దేనికది డబ్బా మూత పెట్టుకోకపోతే మళ్ళీ మిస్ అయిపోతాయి కదా, అందుకని చెప్పి తీసేసి ఇవన్నీ కూడా మూతలు పెట్టి మళ్ళీ సర్దేస్తాను. ఇవన్నీ కూడా మనం ఇవి ఉంటాయి కదా, హార్లిక్స్ బాటిల్స్, గ్లూకోజ్ బాటిల్స్, ఇవే ఉంటాయి ఎక్కువ. వీటిని అమ్మేద్దాము అనిపిస్తుంది ఎందుకు అని. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తాయి కదా. ఇవన్నీ ఏంటంటే పప్పులు ఏమన్నా ఎక్స్ట్రా వేసుకోవడానికి, లేకపోతే మనం పచ్చళ్ళు ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి ఇలా యూజ్ అవుతాయి. పడేసుకోలేము, అమ్మేలేము. అలాగని ఇంట్లో పెడుతుంటే చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇన్ని సామాన్లు ఏంటి అనిపిస్తుంది. సెల్ఫ్లో ఉంటే మీకు తెలీదు ఇంత సామాన్ ఉంది మనకని. ఇది వన్స్ బయటికి తీసామంటే మొత్తం హాల్ అంతా నిండిపోతుంది, అన్ని సామాన్లు ఉన్నాయి. ఇంక ఇవి వేట్లకి అవి మూతలు పెట్టేసి ఆ డబ్బాలో పెట్టి అడుగు మీద పెట్టేస్తే మనకు అవసరమైతే తీసుకోవచ్చు, లేకపోతే అవి అలాగ ఉంటాయి. యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు మనకు అవసరం లేదు అనిపిస్తుంది, కాకపోతే రేపు అదే అవసరం అవుతుంది. అందుకని చెప్పి ఏది వేస్ట్ చేయకూడదు కదా, అందుకని చెప్పి అన్నీ వేస్తాను. ఇప్పుడు ఇవి చూసి చాలామంది ఇంత ప్లాస్టిక్ వాడకూడదు అంటారు, కానీ పడేయలేం కదా, పడేసినా వేస్టే. అందుకు మన దగ్గరే సేఫ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇందులో పెట్టేశాను. ఇంక ఇది కూడా ఇది ఎవరో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీని లోపల 4 గాజు ఉంటాయి బౌల్స్, లిడ్ వచ్చే ఉంటాయి. కాకపోతే అది యూజ్ చేయట్లేదు, దాన్ని కూడా దీంట్లో పెట్టేస్తున్నాను. అది ఇచ్చినప్పుడు చూసినప్పుడు అబ్బా బాగుంది అనిపించింది, కానీ వేస్ట్ అనిపించింది. అంటే మనకి ప్లేసు ఎక్కువ తీసుకుంటుంది, అందులో మనం వాడే ఏముంటాయి, మూతలు కూడా అసలు గట్టిగా లేవు. దాని సీసా కూడా కాదు, కానీ చూపిస్తాను మీకు. వంటలు సర్దిన వీడియో షేర్ చేస్తాను కదా, అందులో చూపిస్తాను ఆ మోడల్ ఎలా ఉంది అని. కాకపోతే పొడాలా వేసుకోవడానికి అయితే చాలా బాగుందిలేండి. ఇంకా రోజు అదే అయ్యింది పని నాకు. ఇది నెక్స్ట్ డే అంటే క్రిస్మస్ రోజు సెలవులు కదా, అందుకని చెప్పి మా అబ్బాయి నేను కలిసి భీమవరం వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్న బస్సు మేము దిగిన బస్సే. ఎంత ఖాళీగా ఉందోనండి. అదే మనం ఎక్కుతాం కదా బస్సు, అస్సలు కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. కూర్చోవడానికి లేకపోయినా పర్లేదు, కనీసం నించోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం 12:30 అలా అవుతుంది. ఎంత ఖాళీగా వెళ్ళినాం. అదే లాస్ట్ టైము మేము మళ్ళీ ఇంతకు ముందు వెళ్ళాంలేండి, అప్పుడైతే కనీసం నించోడానికి కూడా ప్లేస్ లేదు. సరిగ్గా ఇదే టైం అప్పుడు ఏం చేసాము, ఖాళీ లేదు కదా అని ఆగిపోయి 1 అవర్ ఆగిన. నెక్స్ట్ డే అదే నెక్స్ట్ వస్తుంది కదా బస్సు, అది అస్సలు ఖాళీ లేదు. ఇంకెలాగైనా సరే నించనే వెళ్ళాము. ఇప్పుడు చూస్తుంటే ఖాళీగా ఉంది. బస్ స్టాండ్ చూస్తున్నారా, అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు మేము మధ్యాహ్నం వచ్చాము కదా, మళ్ళీ సాయంత్రం వెళ్ళేసరికి మళ్ళీ రష్ అయిపోయింది. మీకు చూస్తూ ఉండండి, ఫర్దర్గా వీడియోలో వస్తూ ఉంటుంది. ఇక్కడ మా చెల్లి వస్తుందని వెయిట్ చేస్తున్నాము. అక్కడే ఒక 20 నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇంతకీ మీరు సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా, ఇంకా చెయ్యాలా అన్నది కామెంట్ చేయండి. మేమైతే పెద్ద షాపింగ్ ఏం చేయలేదు, మళ్ళీ కుదిరితే మళ్ళీ వెళ్తే మీకు షేర్ చేస్తాను. జస్ట్ చూసాము, కొంచెం పని ఉంటే చేసుకుని వచ్చేసాము. ఫస్ట్ అయితే విశాల్కి వెళ్ళాము. విశాల్లో ఏంటంటే కొన్ని బాగుంటాయి, మన బడ్జెట్లో కూడా వస్తాయి. అందుకని చెప్పి అసలు ఫెస్టివల్ కదా అని వెళ్ళాము. పెద్ద కలెక్షన్ అయితే లేదు, అంటే న్యూ ఇయర్కి వస్తాయని చెప్పారు. అంటే క్రిస్మస్కి వచ్చింది కలెక్షన్ అయిపోతుంది కదా, మేము వెళ్ళడమే క్రిస్మస్కి వెళ్ళాము. ముందే కొనేసుకుంటారు కాబట్టి అయిపోయింది. మళ్ళీ న్యూ ఇయర్కి వస్తుంది కొత్త కలెక్షన్ అన్నారు, అందుకని చెప్పి అక్కడైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాము. కొన్ని తీసుకున్నాంలేండి, కర్టెన్స్ అవి బాగుంటే చూసి వచ్చేసాము. అక్కడి నుంచి వేరే చోటకు కూడా వెళ్ళాము. ఇంకా మేము వేరే షాపులకు కూడా వెళ్ళాము, అదంతా వీడియో తీయలేదు, మీకు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఎక్కడికి వెళ్ళాము అన్నది. ఇంక ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి మీకు ఇందులో చూపించట్లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ దీనికంటే ముందు 2-3 షాపులకి వెళ్ళొచ్చాము. ఇక్కడ నా వాయిస్ కొంచెం నాకు దగ్గు, అందుకని వాయిస్ అసలు మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంది, అందుకే అలా అనిపిస్తుంది.
కొంచెం వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. ఇంక ఇక్కడైతే షూ కలెక్షన్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కలెక్షన్ అని చెప్పి చూపించడానికి తీసాను. ఇంక ఇక్కడ 3rd ఫ్లోర్కి వస్తే ఇక్కడ గ్రాసరీస్ ఇలా ఇంట్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాము, కడాయి కాదు ఒక మూకిడి తీసుకున్నాము. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సిల్వర్ మూకిడి, అదే తీసుకున్నాము. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ప్రైస్ కూడా బాగానే అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది చాలా లోతుంది. మీకు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ మనం ఆయిల్ పోస్తే 1 kg ఆయిల్ పడుతుంది, అంత పెద్దగా ఉంది అది. క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇంకా అక్కడ షాపింగ్ అయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. మీకు మధ్యాహ్నం చూపించాను కదా బస్సు ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇప్పుడు చూడండి, ఈవినింగ్ ఇది 5 అయ్యింది, ఫుల్ రష్. మాకైతే అసలు 1/2 అవర్ దాకా బస్సే లేదు. ఎలాగైతే బస్ దొరికింది, సీట్ కూడా దొరికిందిలేండి. లాస్ట్లో కూర్చున్నాము. ఇంకా రోడ్డు కుదుపు అయితే ఒక రేంజ్లో ఉంది, ఇంకా చెప్పవసరం లేదు. ఎలాగైతే ఇంటికి వెళ్ళిపోయాము. వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను అన్నదైతే ఫుల్గా చూపిస్తాను. అలాగే షాపింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.